మీ తోటి వారు మీ నాయననే సహించలేకపోతున్నావు నువ్వు. పోయినసారి పెద్ద మనిషిని దింపేసి ఎప్పుడు సీఎం కుర్చీ మీద కూర్చుందామని చెప్పేసి అప్పుడు తహతాలాడినావు. మళ్ళీ ఒకవేళ కేసీఆర్ పేరు మీద ఈ తెలంగాణ ప్రజలు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నేనెప్పుడు సీటు మీద కూర్చోవాలని చెప్పేసి నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నావు అనేది ఈరోజు మీ చెల్లెమ్మనే కవితమ్మనే అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా చెప్పిన మాటలు, వారు చెప్పిన మాటలకు కనీసం ఒక్కటంటే ఒక్క మాటకైనా మీరు సమాధానం ఇవ్వాలని వరకన్నా చెప్పిర్రా? ఒకవేళ నిన్న సమాధానం చెప్తే వారు లేవనెత్తిన అంశాలన్నిటి గురించి నువ్వు ఒక్క మాట సమాధానం చెప్పాలా? మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే కవితమ్మ చెప్పిన ముచ్చట్లు నువ్వు దాని విషయంలో మౌనం ఉన్నామంటే నువ్వు అన్నింటినీ అంగీకరించినట్లే కదా. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది, ఇరిగేషన్లో అన్యాయం చేసింది, ఉద్యోగాల్లో అన్యాయం చేసింది, అలాగే ఉద్యమకారులకు అన్యాయం చేసింది. మేము దానికి బాధపడుతున్నాము. నేను ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కవితమ్మ మండలి సాక్షిగా చెప్తున్నారు కదా. మరి వారి ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. భాషలు మాట్లాడతారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అందరికీ భాష వచ్చు, మంచి భాష వచ్చు, వల్గర్ భాష కూడా ప్రతి ఒక్కరికి వచ్చు. రాజకీయంలో బూతు భాషను వాడుకుంటూ ఒకరినొకరు ఈ భాషను మాట్లాడుకుంటూ పోతే ప్రజా సమస్యలను పక్కలో పట్టించేసి వ్యక్తులుగా కొట్టుకునే పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది. మీరు కేటీ రామారావుకు ఒకవేళ మెప్పు పొందాలనుకుంటే ఆయన ఇంట్లో పోయి ఆయనకి ఏమన్నా వ్యక్తిగత సేవలు చేసుకోండి, కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైన భాషను మాట్లాడాలని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఈ వేదిక మీద నుండి సూచిస్తా ఉన్నాం. గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో కొంత గౌరవం ఉండేది, కానీ నిన్నటి వేదికతో మీరు కనీసం ఒక సాధారణ పౌరుడు కూడా కాదు, ఒక స్ట్రీట్ వ్యక్తిలాగా ఒక వీధిలో తిరిగే అతి సామాన్యమైన వ్యక్తి కన్నా హీనంగా నిన్న మాట్లాడి మీ చరిత్రను మీ స్టేజ్ని అక్కడికి దిగదార్చుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు చేసిన పాపాల మూటలు ఉన్నాయి, నువ్వు చేసిన అప్పుల మూటలు ఉన్నాయి, అంతేగాని ఏదో మిగిలిపోతే ఎవరికో మోతామని చెప్పేసి చెప్పేంత మూటలు నువ్వు మిగిలించినవా కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా జనగామ జిల్లా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నది. నువ్వు పథకాల గురించి మాట్లాడడం, ఏ పథకాలు మీరు హామీ ఇచ్చిన ఏ ఒక్కటంటే ఒక్కటైనా చేసినా? దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నారు, కానీ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిలో కూడా ఒక దళిత బిడ్డను కొన్ని రోజులను మీరు కూర్చొనివ్వలేదు. మీకు ఎంత కళ్ళమంటారో దాన్ని బట్టే అర్థమవుతా ఉన్నది. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అవి ఇచ్చారా? మరి అందరికీ ప్రతి ఒక్కరికి చింతమడక ఇక్కడ ఒక గ్రామం బోర్గిరి దగ్గర ఒక గ్రామాన్ని మీ నాయన అక్కడికి పోయి నేను ఒక సంవత్సరంలోనే దాన్ని చాలా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అన్నారు. కనీసం మళ్ళీ ఒక్కసారి అక్కడికి పోయారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నిన్న దాని గురించి మేము ప్రజలకు వివరించాల్సింది, కానీ నిన్న ఒక తుపాకీ వెంకటరాముడు లాంటి మనిషి తండ్రి పేరు చెప్పుకొని తను రాజకీయ నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్న వ్యక్తి జనగామ జిల్లాకు నిస్సగ్గుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని చాలా అనరాని మాటలు, అంటే కనీసం మనం ఇంట్లో ఇద్దరు మిత్రులు కూడా మాట్లాడుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో ఈ మాటలు మాట్లాడితే తప్పితే తనకు గుర్తింపు లేదని భావించి అవాకులు చెవాకులు పేలిన సందర్భంగా దానికి
నిరసన తెలియజేస్తూ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ మీడియా ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు అసలు జనగామ జిల్లాకు వచ్చే అర్హత ఉందా అని చెప్పేసి ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ నాయన ఉద్యమం నడుస్తున్నప్పుడు 10 జిల్లాల తర్వాత ఏదైనా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే 11వ జిల్లా నేను జనగామ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన సంగతి. అటువంటిది జిల్లాల ఏర్పాటులో మీ నాయన పంచాయతీ, మీ బావ పంచాయతీ, మీ పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీ మూలంగా జనగామ నియోజకవర్గ అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ బలవంతంగా ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్న చేర్యాలను సిద్దిపేటలో, ఎందుకంటే జనగామ జిల్లాకు 12 మండలాలు ఉంటే మీ బావ జిల్లా అయిన సిద్దిపేటకు 24 మండలాలు. మీకు అసలు కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉన్నదా ఈ జిల్లాలు ఏర్పాటు చేసే విషయంలో? ఇక్కడ జనగామ బిడ్డలు పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలో మీరు వచ్చి మాట్లాడడానికి మీకు ఏమన్నా అర్హత ఉందా కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు స్థానిక సంస్థల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నంబర్లను సన్మాన కార్యక్రమానికి వచ్చారు. ఇది అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే మీ 10 సంవత్సరాల పాలనలో స్థానిక సంస్థలను ఎంత మేరకు నిర్వీర్యం చేయాలో, ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసి సర్పంచులతోని బిల్లులు శాంక్షన్ చేయించి శ్మశాన వాటిక కట్టించి ఆఖరికి ఆ బిల్లులు ఎత్తకుండా కొంతమంది గుండెపోటుతోని, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని అదే శ్మశాన వాటికలకు వాళ్ళ శవాలకు పోయేటట్టు చేసిన కుటుంబ పాలన మీది. ఏ గుర్తులకు ఓటేస్తే మరి ఎవరికి ఏ అందరం ఎక్కించాలనేది బాగా తెలుసు. అయితే నిన్న ఈ చదువుల గురించి చెప్పేటప్పుడు లెక్కల గురించి మరి కేటీ రామారావు గారికి లెక్కలు వచ్చా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారట లీడర్ కాదట, రీడర్ అట. మరి నీకు సారు రీడర్ అంటే ఇండియా ప్రజల, భారతదేశ ప్రజల బాధలను చదువుకుంటూ వారు ఒక గొప్ప పోరాటం చేస్తూ ఉన్నారు. ఓట్ చోరీ అంశంలో కావచ్చు, ఉపాధి హామీ పథకంలో కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ చేసే విషయంలో కావచ్చు, చాలా చేస్తూ ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.